సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. గెట్ రెడీ విత్ మీ విత్ సింపుల్ మేకప్ లుక్. సమ్మర్లో ఎవరికి హెవీ మేకప్ లుక్ నచ్చదు, నాకు కూడా అంతే. అండ్ ఈరోజు మేకప్ చాలా తక్కువ ప్రొడక్ట్స్తో మినిమల్ మేకప్ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను రిమెల్ నుంచి ఒక ఫౌండేషన్. నాకైతే పర్సనల్ నచ్చలేదు, బట్ కొన్నాను కాబట్టి యూజ్ చేస్తున్నాను. దాంట్లో కొంచెం స్టోప్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. ఇది ఫ్రమ్ ది బ్రాండ్ మ్యాక్ అనమాట. మీకు ఎఫోర్డబుల్లో చాలా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫౌండేషన్స్ నచ్చకుండా కొనేటప్పుడు దాని కన్సిస్టెన్సీ లైట్గా చేయాలనుకుంటే ఎలోవెరా జెల్ అప్లై చేసి యూజ్ చేయండి. సో మనం కొన్నాం కాబట్టి వదిలేలేం కాబట్టి ఇలాంటి టిప్స్ అనేది ఫాలో అవుతూ మనం యూజ్ చేయాలి. ఇక్కడ నేను స్టోప్ క్రీమ్ అప్లై చేసుకున్నాక కొంచెం గ్లో ఉంటుందన్నమాట, అంటే ఇన్సైడ్ నుంచి గ్లో వచ్చినట్టుగా ఉంటుంది. సో ఆ రోజు అసలు ప్లాన్ లేదు రికార్డ్ చేద్దామని, బట్ స్టార్ట్ చేశాను. చాలా మినిమల్ మేకప్ లుక్. సో డాట్ అప్లై చేసుకున్నాక నేను బ్లెండర్ కానీ బ్రష్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు నేను బ్రష్ యూజ్ చేస్తున్నాను. చేత్తో ఒకసారి బ్లెండ్ చేశాను. చాలా థిక్ ఉంది. ఈ ఫౌండేషన్ అనేది డ్రై స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. కాంబినేషన్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి అసలు సెట్ అవ్వదు. లాక్మీ నాకు దొరకట్లేదు దుబాయ్లో, అందుకని ట్రై చేద్దామని తీసుకున్నాను. బట్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ అనమాట. సో బ్లెండింగ్ అనేది మీ అందరికీ తెలుసు కదా, ఫేస్ నెక్ కొంచెం టైం తీసుకోండి. 2 to 3 minutes ఆర్ 5 minutes మ్యాక్సిమం పడుతుంది. నెక్స్ట్ బ్రో ఫిల్ చేస్తున్నాను. ఇది కూడా కొత్తదే, బట్ అంత బాగాలేదు అనిపించింది నాకు. మెబ్లా నుంచి ట్రై చేస్తున్నాను. ఎక్కువ బ్లాక్గా అనిపించింది. ఈవెన్ దో బ్రౌన్ అని రాసినా కూడా అది బ్లాక్గానే అనిపిస్తుంది నాకు. సో బ్రోస్ ఫిల్లింగ్ అనేది కంపల్సరీ, కొంచెం మంచి డెఫినేషన్ ఇస్తుంది ఫేస్కి, అందుకని ఎప్పుడు స్కిప్ చేయను. అండ్ బ్రో షేప్గా ఉంటే కూడా బాగుంటుంది. ఎక్స్ట్రాస్ అనేది మీరు ప్లక్కర్తో తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. బ్రౌన్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. బ్రో పెన్సిల్ కానీ పౌడర్స్ కానీ ఆరల్స్ ఏదైనా బ్రౌన్ తీసుకోండి. లైట్గా ఎడ్జెస్లోనే అప్లై చేసుకోండి. సో ఇవి చాలా వీడియోస్లో చూసే ఉంటారు, బట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ నేను ట్రై చేస్తున్నాను కాబట్టి మీకు అప్డేట్ ఇస్తున్నాను. సో అంతే. నెక్స్ట్ వచ్చేసి ఒక కంపాక్ట్ పౌడర్ కానీ లూజ్ పౌడర్ కానీ సెట్ చేస్తున్నాం అనమాట. నేను ఇక్కడ లారియల్ ఉంది కాబట్టి లారియల్ అనేది అప్లై చేస్తున్నాను. సో హెయిర్ కూడా వాష్ లేదు, ఒక ఫ్రెండ్స్తో కళ్ళడానికి వెళ్తున్నాము. ఒక చిట్ చాట్ మీటింగ్లా అనమాట. చాయ్ ఉంది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతానేమో నేను. ఎనీవేస్, సో ఇలా మినిమంగా ఉంటుంది ఈ మేకప్ లుక్. లిప్స్టిక్ అనేది మీకు నచ్చిన లిప్స్టిక్ వెళ్ళండి. ఇంకా నాకు మ్యాక్ టైం కూడా అయిపోతుంది, నేను యూజ్ చేసేయాలి. సో ఇక్కడ నేను మ్యాక్ పింక్ షేడ్ యూజ్ చేసినట్టున్నాను ఆ రోజు. బాగుంది. అండ్ అదే షేడ్ కొంచెం కళ్ళ మీద కూడా రాసేసుకుందాం. మరీ నిద్రగా అనిపించకూడదు కదా, కొంచెం అలా దాన్ని కొంచెం సెట్ చేసుకోండి. దీని తర్వాత మీరు లైనర్ మస్కారా అవన్నీ మీ ఇష్టము. నేనైతే మస్కారా కళ్ళు కొంచెం పెద్దగా కనిపించాలని మస్కారా కూడా అప్లై చేశాను. సో ఐ షాడోకి లిప్స్టిక్తో అప్లై చేసినట్టయితే కొంచెం ఫాస్ట్గా దాన్ని బ్లెండ్ చేసుకుంటే మనకి అది ఒక స్పాట్లో ఉండిపోకుండా బ్లెండ్ అవుతుంది అనమాట. ఐ షాడోస్ కాకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మస్కారా, అదే ట్రై చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎనీ మస్కారా మీరు ట్రై చేయండి. ఐలైనర్ కాకుండా ఇలా మస్కారా ఇవ్వడం వల్ల కొంచెం మనకి ఫ్రెష్ లుక్ అంటూ వస్తుందన్నమాట. సో చాలా కష్టపడి అప్లై చేస్తున్నాను, బికాస్ హెయిర్ కూడా అసలు బాగాలేదు. హెయిర్ వాష్ చేసి ఉంటే ఇంకా బాగుండదు అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ వీడియో స్టార్ట్ చేశాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, కన్సిలర్ అనేది మీ ఇష్టం అనమాట. సో మస్కారా అప్లై చేస్తున్నప్పుడు నాకు కొంచెం ఇన్నర్ కార్నర్లో తగిలేసింది అండ్ బాగా సెన్సిటివ్ కూడా అయిపోతుంది ఈ మధ్యన స్కిన్. ఇక్కడ మీరు చూడొచ్చు లుక్ అనేది. సో ఇంతే. దీనిపైన మీరు లైనర్ మస్కారా బ్రాన్జర్ కంట్రోల్ అన్నీ మీ పర్సనల్ చాయిస్. సో నేనైతే ఇక్కడతో స్టాప్ చేసేస్తున్నాను. సో బొట్టు అండ్ ఆల్సో కోంబింగ్ హెయిర్. సో ఇది ఒకటే బ్యాలెన్స్. మస్కారా అనేది మంచిగా కోటించుకుంటే కొంచెం ఇందాక చెప్పినట్టుగా మంచి లుక్ వస్తుంది అనమాట. సో మ్యాచింగ్ బింది పెట్టేసుకోండి, దట్స్ ఆల్. హెయిర్ అనేది నాకు అడగద్దు, మీకు నచ్చిన హెయిర్ స్టైల్ వేసుకోండి, నాకైతే పెద్దగా రాదు. అండ్ ఈ దుపట్టా కూడా ఇచ్చాడు ఈ డ్రెస్కి, రీసెంట్గా తీసుకున్నాను, బాగుంది ఇది ఎల్లో కలర్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.